అందరికీ నమస్కారం అండి. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఓ ఊరిలో సత్తయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. తనకి ముగ్గురు కుమార్తెలు పెళ్లిడికొచ్చారు. సత్తయ్య చిన్న కుమార్తె ఒక కోరిక కోరింది. ఆ కోరిక ఏమిటి? సత్తయ్య చిన్న కూతురు కోరిక తీర్చేందుకు సత్తయ్య ఏం చేశాడు? చివరికి ఏం జరిగింది? కథ అంతా ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతూనే ఉంటాయి. ఆ ట్విస్టులేందో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. కథలోకి వెళ్లే ముందు కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మీకు కనుక ఈ వీడియోలు నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. ఇక కథలోనికి వెళితే, పాలమూరు అనే ఒక గ్రామంలో సత్తయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి ముగ్గురు కుమార్తెలు, మాధవి, మమత, మల్లిక. అతని ముగ్గురు కూతుళ్లు పెళ్లిడికొచ్చారు. సత్తయ్య కూరగాయల వ్యాపారం చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. తన కూతుళ్ల పెళ్లిళ్ల కోసము సత్తయ్య అహోరాత్రులు కష్టపడుతూ ఉండేవాడు, డబ్బు సంపాదించి పిల్లల పెళ్లిళ్లు చేయాలని. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇంతలో సంక్రాంతి పండగ వచ్చింది. సత్తయ్య తన అమ్మాయిలకు ఏమైనా కొడుక రావాలని చెప్పేసి పిల్లల వద్దకు వెళ్లి, ఏమైనా మీకు పండక్కి తేవాలా? నేను సంతకి కూరగాయలు అమ్మడానికి వెళ్తున్నాను అని అడుగుతాడు. దానితో పెద్ద కూతురు మాధవి, నాన్నగారు నాకు చీర తీసుకురండి, ఎరుపు రంగు చీర కావాలి అంటుంది. రెండో కూతురు మమత, నాన్నగారు నాకు పసుపు రంగు చీర ఉంది, పసుపు రంగు గాజులు కావాలి, తీసుకురండి అంటుంది. చిన్న కూతురు మల్లిక మాత్రం ఏమీ మాట్లాడదండి. తల్లి, నీకేం తేవాలరా, ఏం చెప్పట్లేదు అంటాడు తండ్రి. మల్లిక, నాన్నగారు నాకు ఏమీ వద్దు అంటుంది. అలా అనకు తల్లి, అక్కలిద్దరికీ తెచ్చి నీకేం తేకపోతే నా మనసు నిమ్మలం కాదురా అంటాడు సత్తయ్య. దానితో మల్లిక, నా పేరు మల్లిక కదా నాన్న, నాకు మల్లెపువ్వు తీసుకురా నాన్న, నాకు చాలు అంటుంది. సరే తల్లి అని చెప్పేసి ఇక సంతకు కూరగాయలు తీసుకొని వెళ్తాడు సత్తయ్య. ఇక ఆ రోజంతా కూరగాయలు అమ్మి సాయంకాలం వేళకి పెద్ద కూతురు అన్న ఎరుపు రంగు చీర కొంటాడు. అలాగే రెండో కూతురు చెప్పిన పసుపు రంగు గాజులు తీసుకుంటాడు. ఇక మూడో కూతురు మల్లెపూలు అడిగింది. అప్పుడు సత్తయ్యకు గుర్తొస్తుంది, అదే ఇది మల్లెపూల సీజన్ కాదు కదా, నా తల్లి మల్లెపూలు తెమ్మంది, మరి ఎలా అని ఆలోచనలో పడతాడు. సరే సరే, ఈ సంతంతా గాలిస్తాను, ఎక్కడైనా దొరకపోతాయా అంటూ సత్తయ్య ఇక సంత మొత్తం తిరుగుతాడు. అలా సత్తయ్య మల్లెపూల కోసం వెతుకుతూ రాత్రి వేళ అవుతుంది. ఇక నేనేం చెయ్యాలి, నా తల్లికి ఏం చెప్పాలి అనుకుంటూ సత్తయ్య ఇంటికి బయలుదేరుతాడు. సత్తయ్య ఇంటికి బయలుదేరే లోపే ఆకాశమంతా మబ్బులు పట్టేసి కారు మేఘాలు కమ్ముకుంటాయి. ఇక వర్షం కురవడం ప్రారంభమవుతుంది. ఇక సత్తయ్య అనుకుంటాడు, నేను రోడ్డు మార్గంలో వెళ్తే చాలా సమయం పడుతుంది ఇల్లు చేరేసరికి, నేను అడ్డదారిలో వెళ్తాను అని సత్తయ్య అడ్డదారిలో రావడం ప్రారంభిస్తాడు. ఎక్కడ ఒక చిన్న వెలుతురు కూడా ఉండదు, అంతా అంధకారం అవుతుంది. సత్తయ్య ఆ అడ్డదారి గుండా వెళ్లుకుంటూ దారి తప్పి ఏటో వెళ్లిపోతాడు. సత్తయ్య కొంత దూరం వెళ్ళాక తనకు అర్థమవుతుంది తను దారి తప్పాలని. ఎక్కడ చూసినా అంధకారం, ఒక్క మనిషి కూడా కనిపించడు, ఒక్క ఇల్లు కూడా ఉండదు. సత్తయ్యకి ఏం చేయాలో అర్థం కాదు. అలా సత్తయ్య నడుచుకుంటూ వెళ్తుంటే చాలా దూరంలో ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. సత్తయ్యకు ప్రాణాలు లేచి వస్తాయి. అమ్మయ్య, ఇక ఇక్కడ ఒక్క ఇల్లైనా ఉంది, నేను ఈ ఇంట్లో తలదాచుకుంటాను అనుకొని సత్తయ్య ఆ ఇంటి వద్దకు వస్తాడు. ఆ ఇంటికి వచ్చి రాగానే ఆ ఇల్లు చూస్తే ఒక పెద్ద ఇంద్ర భవనంలా ఉంటుంది. అయ్య బాబోయ్, అసలు ఈ దారిలో నాకు ఒక ఇల్లు ఉన్నట్టే తెలియదు, ఈ ఇంద్రభవనంలా ఉన్న ఇంత భవంతి ఎక్కడి నుండి వచ్చింది? ఏదేమైతేనేమి, ఆ భగవంతుడే నా కోసం ఇలా ఇల్లు సృష్టించాడేమో, ఇక ఈ ఇంట్లోకి వెళ్తాను అని సత్తయ్య ఇంట్లోకి వస్తూ, ఎవరండి, ఎవరున్నారండి అని అలా తలుపు కొడతాడు. కానీ ఇంట్లో నుండి ఎలాంటి శబ్దాలు రావండి. సత్తయ్యకు కొద్దిగా భయం కూడా అనిపిస్తుంది. ఏంటి ఇదంతా మాయా ఇల్లులాగా అనిపిస్తుంది. సరే, ఏదైతేనేమి ఈ రాత్రికి నేను ఇక్కడ తలదాచుకోక తప్పదు. వర్షం అలా కురుస్తూనే ఉంది, నేను ఇప్పుడు ఇంటికి కూడా వెళ్ళలేను, దారి ఏటో కూడా నాకు తెలియట్లేదు అని సత్తయ్య ఇంటిలోనికి వెళ్లిపోతాడు. ఆ ఇంటిలో కమ్మని వాసన వస్తుంది.
ఆహా, ఇక్కడ ఎవ్వరూ లేరు కానీ అలా వంటలు జరుగుతూనే ఉన్నాయి, మంచి వాసన వస్తుంది, నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఈ కమ్మని భోజనం తింటాను అని సత్తయ్య అక్కడ ఉన్న ఆ వంట పదార్థాలన్నీ తీసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకొని చక్కగా తింటాడు. ఆ తర్వాత పక్కనే చూసేసరికి ఒక మంచి పరుపు వేసిన మంచం ఉంటుందండి. ఆ మంచంలో సత్తయ్య రాత్రి చక్కగా నిద్రపోతాడు. ఇక తెల్లవారుతుంది. తెల్లవారాక సత్తయ్య ఆ భవనంలో నుంచి బయటికి వచ్చి భవనం చుట్టూ చూస్తాడు. ఎవరైనా ఉన్నారా, వాళ్లకు ధన్యవాదాలు తెలపాలి అంటూ ఆ సత్తయ్య ఆ భవనమంతా చూస్తూ ఉంటే ఓ చోట స్నానాలు చేయడానికి చిన్న నీటి కొలంలాగా ఆ పక్కనే పూల తోటలు, అలాగే మల్లెపూల పొద కూడా ఉంటుంది. చక్కని మల్లెలు వికసించి చక్కగా కనిపిస్తాయి. దాంతో సత్తయ్య చాలా సంతోషిస్తాడు. అరే, నా చిన్న కూతురు మల్లెపూలు తెమ్మంది, నాకు ఇక్కడ రాత్రి వేళ చక్కగా నాకు ఆశ్రమం దొరికింది, మంచి భోజనం దొరికింది, చక్కగా నిద్రపోయాను, నా కూతురు అనుకున్న మల్లెపూలు కూడా దొరికాయి, నేనెంతో అదృష్టవంతుణ్ణి అనుకుంటూ ఆ మల్లె పొద వద్దకి వచ్చి మంచి మంచి మల్లెలు సత్తయ్య కోసుకుంటాడు. ఇంతలో ఒక బ్రహ్మ రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. అతన్ని చూసిన సత్తయ్య చాలా భయపడిపోతాడు. ఒరేయ్, ఏంట్రా, రాత్రి నా భోజనం తిన్నావు, నా మంచం మీద పడుకున్నావు, నా ఇంట్లో ఉన్నావు, ఇప్పుడు నా మల్లెపూలు కోస్తున్నావారా అంటాడు. దానితో సత్తయ్య భయపడిపోతాడు. అయ్యా, నాకేం తెలియదయ్యా, మా అమ్మాయి మల్లెపూలు తెమ్మంది, అందుకే ఈ మల్లెపూలు కోస్తున్నానయ్యా, అయ్యా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నీకు ఇచ్చేస్తాను, నన్ను వదిలేయ్యా అని సత్తయ్య బ్రహ్మరాక్షసుని వేడుకుంటాడు. నీకు ఎంతమంది అమ్మాయిలున్నారు అని అడుగుతాడు ఆ బ్రహ్మరాక్షసుడు. నాకు 3 అమ్మాయిలయ్యా, నా చిన్న కూతురు మల్లిక ఈ మల్లెపూలు తెమ్మంది, అందుకే మల్లెలు కోసానయ్యా అంటాడు. అయితే నీ చిన్న కూతుర్ని నా వద్దకు తీసుకొనిరా, 1 వారం రోజుల సమయం ఇస్తున్నా, నువ్వు కనుక రాకపోతే నిన్ను నేను చంపేస్తాను అని అంటాడు. ఇక సత్తయ్య ఆ బ్రహ్మరాక్షసుని వేడుకుందాము అనుకునే లోపే ఆ బ్రహ్మరాక్షసుడు అలా చెప్పి మాయమైపోతాడు. ఇక సత్తయ్యకి ఏం చేయాలో అర్థం కాదు. అలా చాలా బాధపడుతూ ఇంటికి వెళ్లిపోతాడు. ఇంటికి వెళ్ళాక భార్యకు పిల్లలకు సత్తయ్య ఆ రాత్రి వేళ జరిగిందంతా చెప్తాడు. మరి మన 3 కుమార్తెలలో ఆ బ్రహ్మరాక్షసుని వద్దనికి ఎవరిని తీసుకెళ్తాము, అసలు ఆ రాక్షసునితో మన కుమార్తెలు ఎవరైనా ఎలా ఉంటారు, అసలు ఆలోచించడానికి నాకు చాలా భయంగా ఉంది, తల్లులు ఏం చేస్తామురా అని సత్తయ్య తన కుమార్తెలను అడుగుతారు. దానితో పెద్ద కుమార్తె, నాన్నగారు మీరు చెప్తుంటేనే నాకు చాలా భయం వేస్తుంది, నేను అస్సలు వెళ్ళను అంటుంది. ఇక రెండో కుమార్తె మమత అంటుంది, ఇదంతా చెల్లి వల్లనే, చెల్లి మల్లెపూలు అడగడం వల్లనే ఇలా జరిగింది నాన్నగారు అంటుంది. దానితో చిన్న కూతురు మల్లిక కంటనీరు పెట్టుకుంటుంది. నాన్నగారు, నేనే వెళ్తాను, నేనే మిమ్మల్ని మల్లెపూలు అడిగాను, నా వల్లనే మీరు ఈ సమస్యలో పడ్డారు, కాబట్టి నేనే వెళ్తాను నాన్నగారు అంటుంది మల్లిక. దానితో సత్తయ్యకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వారం రోజుల సమయం అయిపోయింది. సత్తయ్య తన చిన్న కూతురును వెంట పెట్టుకుని ఆ బ్రహ్మరాక్షసుని వద్దకి ఆ భవనంలోనికి చేరుకుంటాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. ఇక మల్లిక ఆ మల్లె పొద దగ్గరికి వెళ్లి ఒక మల్లె పువ్వు కోస్తుంది. వెంటనే బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. ఆ రాక్షసుని చూడగానే మల్లిక చాలా భయపడుతుంది. కాని ఆ రాక్షసుడు ఎంతో దయాహృదయంతో కనిపిస్తాడు మల్లికకు. సత్తయ్య, నువ్వు నీ చిన్నమ్మాయిని మల్లికను తీసుకొచ్చావు, చాలా సంతోషము, నువ్వు అన్నమాట నిలబెట్టుకున్నావు, శబాష్ అంటాడు ఆ బ్రహ్మరాక్షసుడు. మల్లిక, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇక్కడ నీకు అన్ని సౌకర్యాలు ఉంటాయి, నువ్వు తినడానికి కావలసిన అన్ని ఆహార పదార్థాలు ఇక్కడ నీకుంటాయి, నేను నిన్ను ఏమీ అనను, నీకు నా వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు, నీకు ఎప్పుడైనా నా అవసరం వస్తే ఒక పల్లె పువ్వు కొయ్యి, నేను వస్తాను అని బ్రహ్మరాక్షసుడు అదృశ్యమైపోతాడు. ఇక సత్తయ్య తన చిన్న కూతురుతో వారం రోజులు ఆ భవనంలోనే ఉంటాడు. ఆ తర్వాత మల్లిక, నాన్నగారు ఇక మీరు ఇంటికి వెళ్ళండి, అక్కలు అమ్మ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, నేను ఇక్కడే ఉండిపోతాను, నా గురించి ఎలాంటి బాధ పెట్టుకోకండి నాన్నగారు, మనం అనుకున్నంత చెడ్డవాడు ఏమీ కాదు ఆ బ్రహ్మరాక్షసుడు, మీరు ఇంటికి వెళ్ళండి నాన్నగారు అంటుంది మల్లిక. సత్తయ్య మాత్రం, నేను వెళ్ళను తల్లి, నిన్ను ఈ రాక్షసునికి అప్పచెప్పి ఎలా వెళ్ళాలి తల్లి అంటూ బాధపడతాడు.
నాన్నగారు మీరు తప్పక ఇంటికి వెళ్లాల్సిందే అని మల్లిక తన తండ్రిని ఇంటికి పంపించేస్తుంది. సత్తయ్య ఇంటికి వెళ్లి జరిగినదంతా చెప్పి సత్తయ్య తన భార్య పిల్లలు చాలా బాధపడతారు మల్లిక కోసం. అలా ఒక 15 రోజులు గడిచిపోతుంది. ఓ రోజు మల్లిక ఆ మల్లె పొద వద్దకి వచ్చి ఒక మల్లె పువ్వు కోస్తుంది. బ్రహ్మరాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మల్లిక ఎలా ఉన్నావు అంటాడు. నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నేను చాలా బాగున్నాను మల్లిక, నువ్వు వచ్చిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను అంటాడు. అప్పుడు మల్లిక అంటుంది, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళను, మీ రూపాన్ని చూసి అస్సలు అసహించుకోను, నేను మీతోనే ఉంటాను అంటుంది. దానితో ఆ బ్రహ్మరాక్షసునికి చాలా సంతోషమవుతుంది. మల్లిక, నువ్వు మీ ఇంటికి వెళ్ళిరా ఒక వారం రోజులు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు తప్పకుండా మళ్ళా తిరిగి రావాలి, లేకపోతే నేను మరణిస్తాను అని చెప్తాడు. దానితో మల్లిక ఎంతో సంతోషపడి తన అమ్మా నాన్న వద్దకు చేరుతుంది. మల్లికను చూసిన అమ్మ నాన్న అక్కలు వాళ్ళ ప్రాణాలు లేచి వస్తాయి. మల్లిక ఇక ఇంటికి తిరిగి వస్తుంది అనుకోలేదు మల్లిక కుటుంబము. మల్లికను చూసి వాళ్ళు కళ్ళకద్దుకొని చాలా బాగా చూసుకుంటారు. మల్లిక అక్కడ జరిగిందంతా చెప్తుంది. నేను వారం రోజులకి వెళ్ళిపోవాలి, ఆ రాక్షసుడు నాకు వారం రోజుల తర్వాత రమ్మని చెప్పాడు అంటుంది. ఇక వారం రోజులు ఇలా కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోతాయి. దాంతో మల్లిక మళ్ళీ తిరుగు ప్రయాణం పడుతుంది. ఆ భవనం వద్దకి వచ్చి చూస్తుంది. ఆ భవనంలో ఎవ్వరూ కనిపించరు. ఆ మల్లె పొద కూడా మల్లెపూలు వాడిపోయి ఎలానో అయిపోతాయి. దానితో మల్లికకు ఏం చేయాలో అర్థం కాదు. అటు ఇటు చూస్తుంది. ఎక్కడో చిన్న శబ్దము, మూలుగుడు శబ్దము వినబడుతుంది. దానితో ఆ శబ్దం వచ్చే వైపు మల్లిక వెళుతుంది. అక్కడ బ్రహ్మరాక్షసుడు పడిపోయి ఉంటాడు. తన నోట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. దానితో మల్లిక చాలా బాధపడుతుంది. ఏమైంది, ఎందుకు ఇలా అయ్యింది మీకు, నేను రావడం కాస్త ఆలస్యం అయ్యింది, నేను ఇంకోసారి ఎక్కడికి వెళ్ళను, మీకు ఏమీ కాదు అంటుంది. ఆ బ్రహ్మరాక్షసుడు, మల్లిక నువ్వు లేకపోతే నేను జీవించలేను, నేను మరణిస్తాను, నువ్వు నాతోనే ఉండాలి అంటాడు. దానితో మల్లిక చాలా బాధపడుతూ మల్లిక తన చేతితో ఆ బ్రహ్మరాక్షసుని శరీరాన్ని తాకుతుంది. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు ఒక రాజకుమారులా మారిపోతాడు. ఆ రాజకుమారుడు చాలా అందంగా ఉంటాడు. మల్లికను చూసి, మల్లిక నీకు చాలా ధన్యవాదములు, నేను పూర్వజన్మలో ఒక రాజకుమారుణ్ణి, నేను యుద్ధాలు బాగా చేస్తూ ఉండేవాణ్ణి, పేద ప్రజలను అడుక్కునే వాళ్లను అస్సలు పట్టించుకునేవాణ్ణి కాదు. ఓ రోజు ఓ సాధువు మా ఇంటికి భిక్షాటనకు వచ్చాడు. నేను అతన్ని అవమానించాను. ఆ కారణంగా ఆ సాధువు నన్ను శపించాడు. అందువల్లనే నేను ఇలా బ్రహ్మరాక్షసుల్లా మారిపోయాను, ఈ భవనంలో ఉండిపోయాను. నా ప్రేమకు గుర్తుగా ఇక్కడ ఒక మల్లె పొద ఉంది. ఎవరైతే మొదటగా ఒక అమ్మాయి ఈ మల్లె పువ్వును తాకుతుందో, ఆ అమ్మాయి నన్ను చూసి అసహించుకోకుండా ఇష్టపడుతుందో, ఆ అమ్మాయి నాపై అసహ్యం లేకుండా ఇష్టంగా నన్ను తాకుతుందో, అప్పుడు నా శాప విమోచనమవుతుందని ఆ సాధువు నాకు సెలవిచ్చారు. ఈ రోజు నువ్వు నన్ను అసహించుకోకుండా ఆ మల్లె పొదలోని మల్లె పువ్వును కోసిన మొదటి అమ్మాయి నువ్వే. ఆ తర్వాత నన్ను తాకింది నువ్వే కనుక అసహించుకొని ఉండుంటే నేను చనిపోయేవాణ్ణి, ఆ మల్లె పువ్వు మొదట కోసిన అమ్మాయి నువ్వు చనిపోయేదానివి. ఇప్పుడు మనిద్దరము క్షేమంగా ఉన్నాము అంటాడు ఆ రాజకుమారుడు. అప్పుడు మల్లిక ఎంతో సంతోషపడి మల్లిక ఆ రాజకుమారుణ్ణి తన నాన్నగారు అమ్మగారి వద్దకి తీసుకెళ్తుంది. మల్లిక కుటుంబము ఆ రాజకుమారుణ్ణి మల్లికను చూసి ఎంతో సంతోషిస్తారు. వాళ్ళిద్దరికి చక్కగా కళ్యాణం జరిపిస్తారు. ఆ తర్వాత మల్లిక కుటుంబము, మల్లిక అమ్మ నాన్న అక్కలు, ఆ రాజకుమారుడు, మల్లిక అందరూ కలిసి ఆ భవనంలో ఉండి చక్కగా సంతోషంగా జీవనం కొనసాగిస్తారు. మల్లిక కోరిన మల్లె పువ్వు కోరిక వల్ల కథ ఎన్ని ట్విస్టులు తిరిగిందో చూశారు కదా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేయండి, షేర్ చేయండి, ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరవకుండా బెల్ బటన్ నొక్కి పెట్టండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్ కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.